మెట్రో రైల్ ఛార్జీలను త్వరలోనే పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రజల అభిప్రాయాలను తీసుకుని నివేదికను ప్రభుత్వానికి అందించింది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత మెట్రో ఛార్జీల పెంపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు త్వరలో పెరగనున్నాయి. అధ్యయన కమిటీ నివేదిక ఆధారంగా త్వరలో మెట్రో ఛార్జీల పెంపు ఉండనుంది. మెట్రో రివైజ్ చేసేందుకు ఎన్నికలకు ముందే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు మెట్రో అధికారులు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మెట్రో ఛార్జీలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కనీస టికెట్ ధర 10 రూపాయలు, గరిష్ట ధర 60 రూపాయలుంది. మెట్రో ఒప్పందంలో భాగంగా 2012లో కనీస టికెట్ ధర 8 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 19 రూపాయలుగా పేర్కొన్నారు. మెట్రో రూపొందించిన నివేదిక ప్రకారం కనీస టికెట్ రేటు 20 రూపాయలు, గరిష్ట టికెట్ 80 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. రెండు 2015 నుండే నగరంలో మెట్రో పరుగులు పెట్టాలి. అయితే 2 సంవత్సరాలు ఆలస్యంగా 2017లో అందుబాటులోకి వచ్చింది. అయితే హైదరాబాద్ మెట్రో టికెట్ రేట్లు 2012 మెట్రో ఒప్పందం ప్రకారం మినిమం 8 రూపాయల నుంచి మాక్సిమం 19 రూపాయల వరకు ఉండాలి. అప్పుడు కేవలం 6 స్లాబుల్లో మాత్రమే ఛార్జీలు ఉండేవి. మొదటి 2 కిలోమీటర్లు 8 రూపాయలు కాగా 2 నుండి 6 కిలోమీటర్లు 10 రూపాయలు, 6 నుండి 10 కిలోమీటర్లు 12 రూపాయలు, 10 నుండి 14 కిలోమీటర్లు 14 రూపాయలు, 14 నుండి 18 కిలోమీటర్లు 16 రూపాయలు కాగా 18 కిలోమీటర్లు దాటితే 19 రూపాయల రేటు ఉండాలని నిర్ణయించారు. కానీ ప్రారంభంలోనే 6 నుండి 10 స్లాబులను పెంచడంతో పాటు 10 రూపాయల నుండి 60 రూపాయలకు రేట్లు పెంచారు. ప్రస్తుతం అవే ఛార్జీలు వసూలు చేస్తుంది మెట్రో రైల్. అంటే మెట్రో ప్రారంభంలోనే 200% అధికంగా ఛార్జీలు పెంచారు. ప్రస్తుతం 10 రూపాయలు, 15, 25, 30, 35, 40, 45, 50, 55, 60 వరకు టికెట్ల రేట్లున్నాయి. ప్రస్తుతం సిటీలో ఆర్టీసీకి చెందిన ఆర్డినరీ 10 రూపాయలు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు 20 రూపాయల కనీస ఛార్జ్ ఉండగా అత్యధికంగా 60 రూపాయలున్నది. దాంతో హైదరాబాద్ మెట్రో రైల్ కనీస ఛార్జ్ 20 రూపాయలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మాక్సిమం ఛార్జ్ మాత్రం 80 నుంచి 90 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ఛార్జీలను సవరణ చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సురేందర్ కుమార్, అప్పటి రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, రిటైర్డ్ జస్టిస్ శ్యామ్ ప్రసాద్ల నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నగర ప్రజలు, ప్రయాణికులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరించింది ఫేర్ ఫిక్సేషన్ కమిటీ. క్షేత్రస్థాయిలో పర్యటించి పలు అంశాలపై స్టడీ చేశారు సభ్యులు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఫేర్ ఫిక్సేషన్ కు ఒక ఆమోదానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ మెట్రో రైలుకు కరోనా కారణంగా తీవ్ర నష్టాలు వచ్చినట్లు L&T అధికారులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. సాఫ్ట్ లోన్ ఇచ్చి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ మెట్రోకు ఆదాయం టికెట్ల ద్వారా 50% మాత్రమే సమకూర్చుకోవాలి. మిగిలిన దాంట్లో 45% మాల్స్ వంటి రియల్ వ్యాపారులు, 5% వాణిజ్య ప్రకటనల ద్వారా రాబట్టుకోవాలని ఒప్పందం.
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మితమై ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మియాపూర్ 100 ఎకరాలు, ఉప్పల్ 103 ఎకరాలతో పాటు సిటీలో ప్రధాన ప్రాంతాల్లో కూడా దాదాపు 60 ఎకరాల వరకు భూములిచ్చింది. అక్కడ మాల్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చుకొని ఆదాయం రాబట్టుకోవాలి. అక్కడి నుంచి తగిన ఆదాయం రావడం లేదనేది మెట్రో వర్గాల భావన. దాంతో టికెటింగ్ ఆదాయం పెరిగితే తాము కష్టాల నుండి గట్టెక్కవచ్చనేది L&T వర్గాల భావన. సిటిజన్స్ తో పాటు సిటిజన్ ఫోరమ్స్, మేధావులు మెట్రో ఛార్జీలపై స్పందించి మెట్రో అధికారులకు తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేశారు. అయితే ఎంత పెరుగుతున్నది అధికారులు క్లారిటీ ఇవ్వలేనప్పటికీ 25 నుండి 30% టికెట్ ధరలు పెరగవచ్చని తెలుస్తుంది. అలా ప్రారంభ టికెట్ ధర 20 నుండి అధికంగా 80 రూపాయల నుండి 90 రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మెట్రో ఛార్జీలు పెంచాలని భావిస్తున్నప్పటికీ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంకొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మెట్రో ఛార్జీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.